సోషల్ మీడియా పరిస్థితి ఈరోజు ఎలా ఉందంటే బరి తెగిస్తున్నారు. మామూలుగా బరి తెగించట్లేదు. సరే, మరి వాళ్ళ కుటుంబాల గురించి ఒకసారి ఆలోచన వస్తుందా లేదా, మన కుటుంబ సభ్యులు నిజంగా ఇలాగ ఎవరైనా ట్రోల్ చేస్తే, అసహ్యంగా ఏమైనా ఇమేజ్లు పెడితే మనకు ఆ ఆవేదన, ఆ క్షోభ ఎలా ఉంటుందని చెప్పి కనీస జ్ఞానం కూడా లేకపోతుందా ఈరోజు ప్రవర్తిస్తున్నారా అంటే అవుననికి తప్పని దుస్థితి. ఎవరిని వదలట్లేదు. ప్రధానమంత్రులను వదలరు, రాష్ట్రపతులను వదలరు, సీఎంలను వదలరు, యాక్టర్స్ని వదలరు, సెలబ్రిటీలను వదలరు, ఇష్టం వచ్చినట్లుగా. ఇప్పుడు ఆ ఇమేజ్ చూడండి. ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళ మీద పడి సాష్టాంగ నమస్కారం చేస్తున్నారట. ఆయన ఆశీర్వదిస్తున్నాడట. బుద్ధి జ్ఞానం ఉన్నవాడు ఎవడైనా ఇలాంటి పనికి మాలిన ఫోటోలు పెడతారా అంటూ సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. విమర్శించడానికి చాలా అంశాలు ఉంటాయి. ఇది కాదు కదా. ఎంత అసహ్యంగా, ఎంత నీచంగా ఉంటుంది. ఎందుకు ఆ సునకానందం? దానివల్ల ఏం కలిసి వస్తుంది? ఆడెవడో పట్టుకుంటాడు, తీసుకెళ్ళి లోపల పడేస్తారు, 4 ఉతుకులు ఉతుకుతారు, మొత్తం మురికంతా పోయేలాగా. అవసరం అది? ఎవరి మీద ఉన్న ప్రేమాభిమానాలు వీళ్ళ మీదకి తెచ్చుకుంటున్నారు. వాళ్ళ జీవితాలు నాశనం అయిపోతాయి ఒకసారి పోలీస్ రికార్డులకు ఎక్కితే. సరే, ఇంక అన్నీ వదిలేసుకుంటే బరి తెగించిన వాళ్ళకైతే ఒకే చెల్త ఎలానా నడుస్తుంది. మనకేం అవసరం లేదు, ఉన్నంతకాలం ఉంటాం, తాగి తందనాలు ఆడతాం, తిరుగుతాము, ఇలాగే ఉంటాము అనుకున్న వాళ్ళ పరిస్థితి పర్వాలేదు. కానీ నిజంగా వాళ్ళు ఏ చదువుకున్న వాళ్ళు, లేకపోతే వేరే ఎవరన్నా వాళ్ళని ప్రేరేపితం చేసి ఈ ముగ్గులోకి రాగితే, వాళ్ళు ఏమైనా పోస్టులు పెడితే తెలిసి తెలియక వాళ్ళ జీవితాలు సర్వనాశనం అయిపోతున్నాయి కూడా. దానివల్ల ఏం కలిసి వస్తుంది అంటే దానికి ఎవరి దగ్గర సమాధానం ఉంటుందా? ఏం కలిసి వస్తుంది దానివల్ల? ఆయన ఎక్కడో ఏదో ఒక ఫోటోని తీసుకొచ్చి, లేకపోతే వాళ్ళ అమ్మగారికి కాళ్ళకి నమస్కారం పెట్టిందో, లేకపోతే చిరంజీవి గారికి పెట్టిందో, లేకపోతే వాళ్ళ వదిన గారికి పెట్టిన తండాలో అవన్నీ తీసుకొచ్చి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు కాళ్ళు పట్టుకున్నట్లుగా చూపిస్తే అసలే జనసైనికులకి మామూలు తెక్కు ఉండదు. దానికి లెక్క కూడా ఉంటుంది. ఎక్కి తొక్కుతారు. వాళ్ళకి ఏమీ లేనప్పుడే ఎక్కి తొక్కేవారు. ఇప్పుడు పవర్లో ఉన్నారు. అది కాస్త ఆలోచించుకోవాలి కదా. వాళ్ళు అస్సలు క్షమించరు. సరే, ఆయన దాకా ఎందుకు, ఈయనకే తెక్క, అందులో లెక్క అంటాడు సినిమాల్లోని. డైరెక్ట్ కూడా ఏమంటాడు, చెప్పు తీసి చూపించాడు, నా కొడకల్లారా అని. ఏమైంది? ఎవరన్నా నోరెప్పగలిగారా? పేరు నాని గారు 2 చెప్పులు చూపించారు తప్పించి మరి ఆ రోజు కేసులు పెట్టి అరెస్ట్ చేసి ఇంకోటి చేసేవలసింది కదా. అంటే మనిషిని రెచ్చగొడితే, తెగిందాకా లాగితే ఎలా ఉంటుందన్నది ప్రత్యక్ష సాక్ష్యం. ఒకసారి వినండి, మళ్ళీ ఒకసారి ఇదే ట్రోల్ అవుతున్నది. ఇప్పుడు ఆయన ఎప్పుడైతే అన్నారో, ఆ ఫోటో ఎప్పుడైతే పెట్టారో మళ్ళీ ఒకసారి చూపిస్తున్నారు. ప్లే చేయండి. ప్యాకేజ్ అనే సన్నాసిన కొడుకులు ఎవరు? చెప్పు తీసుకొస్తాను ఒక్కొక్క వైసీపీ నా కొడుకులు. చెప్పు అటు తిప్పి ఇది తిప్పి పగిలిపోయేలా, దవడ వాచిపోయేలా చెప్పు పెట్టి కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి తమాషాలుగా ఉందా కొడకల్లారా? ఇంకొకసారి ప్యాకేజీ గీకేజ్ అంటే చెప్పు తీసుకొని పళ్ళు రాళ్ళ కొడతాను కొడకల్లారా. ఒక్కొక్కడికి చెప్తున్నాను. ఇది ఎప్పుడు ఆయన సర్పంచ్ అవుతాడో అవడో తెలియదు, కార్పొరేటర్ అవుతాడో అవడో తెలియదు, వార్డు మెంబర్కి కూడా పవన్ కళ్యాణ్ పనికి రాడు. ఇది వైఎస్ఆర్సీపీ నేతలు మాట్లాడేది. ముఖ్య నేతలు ఎవరో రోడ్డును పోయేవాళ్ళో లేకపోతే సోషల్ మీడియాలో వచ్చిన ట్రోల్స్ కాదు, డైరెక్ట్గా ఆయన అటాక్ చేస్తా మాట్లాడిన మాటలు. దానికి అంతటికీ సమాధానం ఆ రోజు చెప్తూ చెప్పాడు, ఈరోజు పవర్లో కూర్చొని చూపిస్తున్నాడు. అప్పుడే ఆయన ఆ రకంగా జగన్ నేను అధపాతాళానికి తొక్కిందాక నేను నిద్రపోను అన్నాడు. ఏమి గెలుస్తాడో తెలియని పరిస్థితి. 2 చోట్ల పోటీ చేసి ఓడిపోయిన దుస్థితి. పార్టీ నిలబడతో తెలియదు. అలాంటి కష్టకాలంలోనే ఆయన రొమ్ము ఎరగేసుకుని మేసం మెలేసి చెప్పు తీసి నాకో అన్నారు. నేను అనలేను ఆ మాట. ఇప్పుడు ఊరుకుంటారా? మళ్ళీ ఆ వీడియో వైరల్ అవుతున్నారంటే ఒక్కొక్క నా కొడుకులు జాగ్రత్తగా ఉండండి అని చెప్పడం ఇండైరెక్ట్గా. కెలకడం ఎందుకు, లోపలికి వెళ్ళడం ఎందుకు, ఉతికించుకోవడం ఎందుకు? ఇవన్నీ అవసరమా? నేను ఒక పవన్ కళ్యాణ్ గారి కోసం చెప్పట్లేదండి. ఎవరినన్నా ఈ రకంగా చేయకూడదు, వీళ్ళు చేయకూడదు. కూటమి వాళ్ళు కూడా వేరే వాళ్ళు పోటింగ్లు పెట్టి మార్పింగ్లు పెట్టి ఈ సునకానందాలు తీర్చుకుంటే వాళ్ళ నోటి దూల తీర్చుకోవడం అన్నది మంచి పరిస్థితి కాదు. విధానపరంగా ఎవరన్నా విమర్శించండి తప్పు జరిగితే, అంతేగాని మేము ఇలాగే చేస్తాము, మేము ఈ రకంగానే ఉంటామంటే మరొకసారి
ఆ చెప్పు అప్పుడు తెగిందో తెగలదో తెలియదు, కానీ ఇప్పుడు పవర్లో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా తెగుతుంది. తస్మాత్ జాగ్రత్త అని సైనిక్స్ హెచ్చరిస్తున్నారు. వీర మహిళలు వీరంగం చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ మరొక్కసారి తన పవర్ ఏంటో చెప్పు నుంచి తల వరకు ఉన్న పవర్ అంతా కూడా చూపిస్తే అవతల వాడు ఎంత గొప్పోడైనా సరే మొత్తం దిగిపోద్ది అని. సోషల్ మీడియా కాస్త ఒళ్ళు దగ్గర పెట్టుకుని విధానపరంగా తప్పులు ఉంటే దాన్ని ఎత్తి చూపించండి, ట్రోల్స్ చేయండి. అనవసరమైనవి చేసి మీ వరకు కూడా తెచ్చుకోవద్దు. ఇక మన ప్రైమ్ డిబేట్ విషయానికి వస్తే, ఏదైతే జగన్ ఇప్పుడు వరకు మనం ప్రస్తావించానో, నేను ఏదైతే సందర్భం చెప్పానో దానికి సంబంధించి హద్దులు మీరుతున్నాడని, ఇక కూటమి నేతల మధ్య ఒక చక్కని సమన్వయం నడుస్తున్నది. దాన్ని ఏదో వీళ్ళు చేల్చడానికి చూస్తున్నారు. 15 ఏళ్ళ టార్గెట్లో వాళ్ళు ముందుకు పోతున్నారు. జగన్కు స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన చంద్రబాబు నాయుడు గారట.